ఇది వాంటెడ్ పేట, మీరంతా వాంటెడ్ దొంగలు. సో ఇక్కడంతా ఒక గేమ్ ఆడాలి, అంతా దొంగతనాల మీద జరుగుతూ ఉంటుంది, ఇదంతా ఏరియా అంతా అని చెప్పాడు బిగ్ బాస్. అండ్ నేరస్తులని నమ్మకూడదు అని కూడా చెప్పారు. సో ఇదంతా దాన్ని బట్టి అర్థమైందంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవచ్చు. ఈ గేమ్లో వచ్చో నీచో ఉండదు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తనుజ దొంగతనం చేస్తే దానికి కొంతమంది అసలు గేమే స్టార్ట్ కాకముందే ఏమీ తెలియకముందే చాలామంది వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు పనిచేసుకున్నారు. అది ఓకే, వాళ్ళ ఒపీనియన్స్, అది తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే నేనేమంటానంటే టక్కన ఒక మాట అనేసేయకూడదు, చాలా జాగ్రత్తగా అనాలన్నమాట. సో అది హేటర్స్ అవ్వచ్చు, లేకుంటే ఇంకెవరైనా అవ్వచ్చు. అలా అని చెప్పి ఇప్పుడు ఇమాన్యుల్ ఉన్నాడు, ఇమాన్యుల్ ఉంది మాధురి గారి టీంలో ఉండి సంజన గారి టీం కోసం ఆడుతున్నాడు. సంజన గారి దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు కొట్టేసేసరికి ఇమాన్యుల్ తట్టుకోలేకపోతున్నాడు. ఇమాన్యుల్ అల్లాడిపోతున్నాడు, అయ్యా బిడ్డ మామూలు కూడా అల్లాడిపోతున్నాడు అసలు. దానికోసం ఇమాన్యుల్ చెయ్యాలని కష్టాలని చేశారు. ఇప్పుడు మనం దాన్ని బాండింగ్, అమ్మ మదర్ బాండింగ్ ఇవన్నీ అనడానికి లేదు. దొంగ 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 అలాగే ఉంటాడు. వాళ్ళు ఈ టీం ఉండి ఆ టీంకి కూడా సపోర్ట్ చేసుకోవచ్చు. అది కూడా వన్ ఆఫ్ ద దొంగ లక్షణమే. ఆ క్యారెక్టర్ అలాంటిది, ఆ టాస్క్ అలాంటిది. ఎవరు ఏదైనా చేయొచ్చు ఈ టాస్క్లో, ఓకేనా. ఎంత దిగజారైనా కానీ గేమ్ ఆడొచ్చు బికాస్ ఆఫ్ ఆ దొంగల టాస్క్. ఒక్క మాట అనడానికి లేదు ఎవరిని కూడా, అలాంటి టాస్క్ అనమాట ఇది. సో మనం ఏదైతే నిన్న కళ్యాణ్ ఇమాన్యుల్ గెలిచిన తర్వాత సో వాళ్ళకు డబ్బులు వస్తాయి కదా, దాని తర్వాత నుంచి అసలు ఏం జరిగింది, దొంగతనాలు ఎవరు చేశారు, అసలు పెద్ద పెద్ద డిస్కషన్లు అయ్యాయి ఏంటి అనేది మనం చాలా సింప్లిఫై చేసేసి మాట్లాడుకుందాం. ఒక 20 minutes బిలోనే మాట్లాడేస్తున్నాం. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేస్తుండండి. సో మనకు కూడా అది హెల్ప్ అవుతుంది, మోటివేటెడ్గా ఉంటుంది అనమాట, ఓకేనా. దీనికంటే ముందు ఓటింగ్ అనాలిసిస్ చేశాను, సో అది ఒకసారి చెక్ చేసేసేయండి ఎవరైనా చూడకపోతే. దీన్ని చూసిన తర్వాత దొంగతనం చేయడం కోసం యాక్చువల్గా వీళ్ళు 2000 రూపాయలు ఒక బ్యాగ్ వచ్చింది, ఓకే. ఈ బ్యాగ్ వచ్చినప్పుడు 2000 రూపాయలు దాంట్లో పెట్టిస్తారు బిగ్ బాస్, ఎవరు మాదిరి వాళ్ళు గెలిచారు కాబట్టి. దాని తర్వాత ఇంకొకటి పెడతారు, అసలు దాంట్లో 10,000 రూపాయలు డబ్బులు ఉంటాయి. అది సంజన వాళ్ళది, 10,000 రూపాయలు దాంట్లో డబ్బులు ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు మాధురి గారు అయితే నెక్స్ట్ లెవెల్ గేమర్ అబ్బా. నేను ఎందుకంటానంటే బయట నిజమైన పాలిటిక్స్లో ఆమె ఆరితేరిపోయి ఉన్న వాళ్ళు. లాస్ట్ ఇయర్ పాలిటిక్స్లో ఆమె యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది ఆమెది. అలాంటి ఆమెకి ఇలాంటి జుజ్జుబ్బి ఈమెకి. అండ్ ఈమెను ఒక లీడర్గా పెట్టినప్పుడు ఈమె ఎక్కువ మంది ఈమె టీంలో ఉంటే ఈమె కంటెంటర్ అవుతారు, అంతే ఈమెకి, ఇంకేమీ లేదు. దానికోసం ఈమె చేసిన ప్రయత్నాలన్నీ ఎందుకో సాటిస్ఫైయింగ్గానే అనిపించాయి నాకైతే. అరే కరెక్టే కదా, సరే ఇదంతా ఏం చేసి ఈ పాయింట్లో ఏం కరెక్టే కదా, అరే ఆ పాయింట్లో కరెక్టే కదా మాధురి గారు మాట్లాడింది అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మాధురి గారు ఆమెకి మెయిన్ టార్గెట్ ఏంది, ఎక్కువ మంది ఫైనల్గా ఆమె టీంలో ఉండటం, అదే ఆమె మెయిన్ టార్గెట్. ఇప్పుడు ఆమెతో కలిపి ఆ టీంలో 9 మంది ఉన్నారు. ఆ 9 మందిని అలాగే హోల్డ్ చేసుకోవడం ఆమెకి ఇంపార్టెంట్. సో ఇంకా మిగిలిన ఆ టీముల్లో ఉండే మిగిలిన కంటెస్టెంట్లకు అవసరం ఏంటి, వాళ్ళకి ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడం వాళ్ళ అవసరం. అది ఎలా అయినా అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళ కంటెంటర్స్ అవ్వాలి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు కావాలి. అదే లీడర్ ఇచ్చే డబ్బులతోటి అవుతారా అంటే సో లీడర్ ఎలా అయినా డబ్బులు ఇవ్వచ్చు. సో పార్షియాలిటీ చూపించచ్చు, లేకుంటే గేమ్ ఆడారని చెప్పి గేమ్ ఆడిన వాళ్ళకి ఎక్కువ ఇవ్వచ్చు, గెలిచారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఇవ్వచ్చు, మన దగ్గర డబ్బులు రాకపోవచ్చు. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని సుమను, తనూజ అండ్ నెక్స్ట్ దివ్య వీళ్ళు కలిసి ఎప్పుడైతే అక్కడ స్టోర్ రూమ్లో పెడతారో ఆ స్టోర్ రూమ్లో దొబ్బేస్తారు. అది తీసుకొచ్చేస్తారు. దాంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి ఏంటి అనేది ఎవరు చూడరు, ఫస్ట్ తీసుకొచ్చేసి వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు. వాళ్ళ దగ్గర పెట్టేసుకున్న తర్వాత అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ అయ్యింది. సో అప్పుడు సంజన గారు వాళ్ళ డబ్బుల కోసం ఎత్తుక్కోవటము, అక్కడ డబ్బులు దొరకపోవటము, సంజన గారు ఫ్రస్ట్రేట్ అవటము. ఇక్కడ సంజన గారు పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మాట్లాడతాను. సో సంజన గారు చేసేది ప్రతిదీ ఆమెకి కరెక్ట్ అనిపిస్తుంది ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆమెకి ఎగెనిస్ట్గా ఒక్క చిన్నది జరిగినా కూడా ఆమెను తీసుకోలేదు, తట్టుకోలేదు. మీరు ప్రోమో చూసొచ్చు అంటే మీకు క్లారిటీగా అర్థమైంది. ప్రోమోలో దివ్య నిన్ను తీసేస్తాను అంటది. నిన్ను అసలు గేమ్లోంచి నెక్స్ట్ గేమ్లో తీసేసి మేము గేమ్ ఆడుకుంటా అంటది. తను అసలు ఆ అమ్మాయి ఆమె టీం కూడా కాదు, ఎందుకు తీసేస్తారు? కోపం ఆవేశంలో ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటుంది. అది దొంగతనాల దొంగల టాస్క్. ఆ ఏరియా మొత్తం ఉండే దొంగలు, అవేమి నిజం డబ్బులు కాదు, బిగ్ బాస్ మనీ, ఓకేనా. దానివల్ల నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ డే ఎవరికి ఎఫెక్ట్ ఉండదు. ఫుడ్ కూడా కాదు, నిజమైన ఫుడ్ కూడా కాదు, ఓకేనా. దానికి ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు సంజన గారిది నాకు అర్థం కాల. సంజన గారు దీని గురించి చాలా ప్రొలాంగ్ చేసుకుంటూ మాట్లాడతారు. ఎపిసోడ్లో లేదు ఇంత, బట్ లైవ్లో చాలా మాట్లాడతారు. అదంతా ఆమెకి నెగిటివ్ కంటెంట్ తప్పితే పాజిటివ్ కంటెంట్ ఏం లేదు. ఆ నెగిటివ్ ఆమె మాట్లాడేది చూసి సో సంజన గారికి ఫ్యాన్స్ కొంచెం తక్కువ ఉన్నారు, సో వీళ్ళందరికీ పిఆర్లు ఎక్కువ నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు సంజన గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి
వీళ్ళందరూ తప్పులందరూ దొంగతనం ఎలా చేస్తారు, దొంగతనం చేయడం తప్పు, చట్టరీత్యా నేరం, బిఎన్ఎస్ సెక్షన్ 145 అని చెప్పి కొంతమంది వాళ్ళ ఒపీనియన్ కూడా పెట్టేశారు అక్కడ. అసలు ముందేం జరిగింది వెనకేం జరిగింది తెలుసుకుంటే ఒక క్లారిటీ వచ్చేది. సంజన గారి ఆవేశాన్ని మన ఆవేశంగా కొంతమంది తీసేసుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ తర్వాత అర్థమవుతుంది అనమాట జనాలకి. నేనేమంటానంటే అది టాస్క్. సంజన గారు ఆమె డబ్బులు కొట్టేశారు కాబట్టి ఆమెను తీసుకోలేకపోతున్నారు సంజన గారు, అదనమాట ఎదుగుతూ ఉంటారు. సో అక్కడ దాని తర్వాత మాధురి గారు వచ్చి అడుగుతారు నువ్వు తీసావా, తనుజ పక్క తీసుకెళ్ళి నువ్వు తీసావు, నేను ఎందుకు తీసాను, నేను తీయలేదంటే నాకు సుమరన్న చెప్పారంటారు. సుమరన్న చెప్పారు అది పిలువ అంటే సిమరన్ వచ్చి ఆయన తెలియదు అంటాడు. మాధురి గారు చాలా గట్టిగా అడుగుతారు. ఎందుకంటే సో వీళ్ళు తీశారు అన్న థాట్ వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళ టీంలో వాళ్ళు తీయరు. సో తీసుంటే వీళ్ళే తీయాలి. ఇమాన్యుయల్ కానీ కళ్యాణ్ కానీ వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళు, ఇంకా రితు కానీ సంజన గారి జోలికి వెళ్ళరు. ఇంకా ఉన్నది ఇక్కడ తనూజ. సో మేబీ తనూజగానే చేసి ఉండాలని చెప్పి ఆమె నమ్మకం. తనూజ వాళ్ళు అక్కడ బయటికి రావడం కూడా వాళ్ళు చూశారు కాబట్టి తనూజ సుమను, సో దివ్య ఇక్కడ నిలబడటం, సో తనూజని అడుగుతారు. సో అప్పుడు నేను తీయలేదు అని చెప్పి తనూజ మాట్లాడుతూ ఉంటారు. తీస్తే చెప్పు అని చెప్పి ఈమె అడుగుతుంటారు. ఈమె ఏమిటంటే చాలా గట్టిగా మాట్లాడుతుంటారు. ఈమె పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బులు ఆమె సంజన గారు ఏమంటారు, పర్లేదు గేమ్ ఆపేద్దాం అంటారు. అంటే ఆమె ఎంతకి వెళ్ళిపోయారంటే స్టేజ్కి, గేమ్ ఆపేస్తాం నా డబ్బులు నాకు ఇవ్వకపోతే అంటారు. నా డబ్బులు నాకు ఇవ్వకపోతే గేమ్ ఆపేస్తారు అంటారు. అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అలాగే టాస్క్ ఎలా అయినా ఆడొచ్చు అన్న ఒకటి ఉంటుంది కదా. సో అంటే ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చేసుకోవచ్చు. దివ్య కూడా అదే అంటది ఇక్కడ. కాకపోతే తనూజ అవ్వచ్చు, దివ్య అవ్వచ్చు, సుమన్ అన్న కొంచెం పక్కన పెడితే, ఎందుకంటే సుమన్ అన్న దొంగతనం చేయడం వరకు మాత్రం ఆయన యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది. దాని తర్వాత తనూజ, దివ్య మాత్రమే హ్యాండిల్ చేస్తారు సిచ్యువేషన్. ఇక్కడ తనూజ అవ్వచ్చు, దివ్య అవ్వచ్చు చాలా గట్టిగా నిలబడి ఉండుంటే, ఆ డబ్బుల గురించి అసలు మాట్లాడకపోయి ఉంటే, ఆ డబ్బులు వాళ్ళ దగ్గరే పెట్టుకుంటే నిజంగా లాస్ట్ లో గేమ్ చేంజర్ అయ్యే వాళ్ళేమో అని అనిపించింది. బట్ అన్ఫార్చునేట్లీ నిలబడలేకపోయారేమో లాస్ట్ వరకు ఆ మాట మీద. అంటే కొంచెం భయపడ్డారా, కొంచెం జంకారా, అంటే లైక్ నెక్స్ట్ టాస్క్లోకి అంటే టాస్క్లు రన్ అవుతాయి. సంజన గారి విషయం కాదు, వీళ్ళ టీంలోనే వీళ్ళకి మళ్ళీ వెన్నుపోటనో, లేకుంటే వీళ్ళ టీంలోనే వీళ్ళకి అగెన్స్ట్ అవుతారనో, రైవలరీ వచ్చుద్దనో, వీళ్ళని టాస్క్లో ఇంక్లూడ్ చేయరనో, ఎందుకు వచ్చిన గడవ అని చెప్పి వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారేమో అనిపిస్తుంది. కాంప్రమైజ్ అవ్వకుండా ఉండుంటే తనూజ కానీ దివ్య కానీ అసలు మామూలు కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ ఉండేదేమో అనిపించింది. సమ్వేర్ కాంప్రమైజ్ అయ్యారు. ఎంతవరకు గట్టిగా నిలబడి ఉండగలిగితే అంతవరకు, ఎందుకంటే అది వాళ్ళ గేమ్, వాళ్ళు చేసుకున్నారు. అది టీంకి పంచాలన్న రూల్ లేదు. ఎందుకంటే మాధురి గారికి డబ్బులతో సంబంధం లేదు. యాజ్ ఎ లీడర్గా ఆమె దాంట్లో ఎక్కువ మంది ఉంటే సరిపోద్ది. ఆ ఎక్కువ మందిని ఆమె ఉంచుకోగలగాలి. కంటెండర్స్ అవ్వాలంటే వీళ్ళ దగ్గర క్యాష్ ఉండాలి. సో కాబట్టి అది పెద్ద తప్పు కూడా కాదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే కాంప్రమైజర్, ఎందుకంటే ఫర్దర్ టాస్క్లో వీళ్ళకి ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ కావాలి కదా. సో అందుకని మాధురి గారు చాలా తెలియక ఫస్ట్ తనూజ వర్సెస్ మాధురి గట్టిగా అరుచుకుంటారు. మాధురి గారు నువ్వు తీసావంటే నేను తీయలేదంటే పెద్దగా అరుస్తారు మాధురి తనూజ మీద. సో తనూజ గారు మాట్లాడుతుంటారు. మాధురి గారికి ఏంటంటే భయం, పాపం వీళ్ళ టీంలో వాళ్ళు వెళ్ళిపోతారు కదా. సో ఇప్పుడు వీళ్ళు తీశారు, గేమ్ ఆగిపోతుంది, మాకు వద్దు ఒకవేళ దొరికినా కానీ ఈ టీం నుంచి వాళ్ళు ఆ పక్కకి వెళ్ళి షిఫ్ట్ అయిపోతే కంటెండర్ పోద్ది కదా. సో ఆల్రెడీ 9 మందిని తెచ్చుకుంది కష్టపడి. అందుకని చెప్పి మాధురి గారు భయం మాధురి గారిది. దానికోసం ఆమె ఫస్ట్ బెదిరిస్తారు. దాని తర్వాత ఏంటది కొంచెం ఎమోషనల్ గా మాట్లాడతారు. అదేంటో తనూజ, నువ్వే లాస్ట్ వరకు నువ్వే ఉంటావు అనుకున్నా, నువ్వే ఇలా చేస్తే ఎలా తనూజ అని చెప్పి మళ్ళీ అలా మాట్లాడతారు. దాని తర్వాత సరే ఓకే తీసావు కదా, తల్లి బిడ్డ తీసావు కదా, నువ్వు నాకు డబ్బులు ఇచ్చేసి నేను పనిచేస్తాను అందరికీ అని చెప్పి ఈమంటది. ఈమె ఎప్పుడు టీం పాయింట్ ఆఫ్ వ్యూ అనిపిస్తుంది. ఈమెకి డబ్బులు అవసరం లేదు, టీం మెంబర్స్ ఈమె దగ్గర ఉండాలి కాబట్టి నేను టీంకి పనిచేస్తా అని చెప్పి ఈమె అంటుంటారు. ఈమె పాయింట్లో ఆమె పక్కా కరెక్ట్ అండి. అసలు మామూలు కూడా కాదు. మాధురి గారు గుడ్, యాక్చువల్లీ ఈ వరకు మాత్రం గుడ్ అనిపించారు. నేను పనిచేస్తా అంటా ఉంటారు. అప్పుడు అక్కడి నుంచి రితు చూస్తుంది. ఇంకా రితుకి పిచ్చి లేచుద్ది. అసలు కోపం వచ్చింది రితుకి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? తనూజ డబ్బులు తీసేసుకుంటుందా, నాకు ఇవ్వదా, తనూజ కెప్టెన్సీ కంటెంట్ అయిపోద్దా అన్నట్టు ఇంకొచ్చింది. అసలు డబ్బులు మీరు తీసుకోవడానికి మీరెవరు, మేము పంచమంటే తనూజ ప్రోమోలో గుర్తిస్తుంటారు. అరవకు ఏంది అరవకు, డబ్బులు ఏంది అరసకేంది, డబ్బులు అంటే అంటది. సో అప్పుడు బయటకు వచ్చి పెద్ద గొడవ జరిగిన తర్వాత మాట్లాడతారు వచ్చి. సరే ఓకే, అప్పుడు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతుంటే అప్పటికి ఒప్పుకోదు. యాక్చువల్లీ తనూజ కూడా ఒప్పుకోదు. దివ్య కూడా నువ్వు అవసరం లేదు, నువ్వు ఎందుకు చెప్తున్నావు, దొంగతనం చేయాల్సిన అవసరం మనకు లేదు, అండ్ అయినా కానీ ఇది దొంగతనాల టాస్క్లో దొంగతనాలు జరుగుతాయి, మనం చేసామని చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి తనూజ చెప్తుంటది అనమాట దివ్యకి. నువ్వు అంటే సంజన గారు అడుగుతా ఉంటారు. సంజన గారు వచ్చి అడుగుతారనమాట, మీరు ప్రోమోలో కూడా చూస్తుంటారు.
నిన్ను చెప్పు డబ్బులు అంటే నాకు తెలియదు అంటే అట్లా నేను తీసేస్తామని చెప్పి సంజన గారు అంటే అప్పుడు చెప్పుద్ది మీరెవరు మమ్మల్ని తీసేయడానికి అంటే మీరు గుడ్లు చేసినా ఇంకేం చేసినా మీరు చేస్తే మాత్రం మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాంక్ అసలు తప్పే కాదు, మేము చేస్తే మాత్రం గేమ్ నుంచి తీసేస్తారు, అసలు మీరెవరు మమ్మల్ని రిమూవ్ చేసుకోవడానికి అంటే అసలు నేను నా టీంలోకి తీసుకోను మళ్ళీ అంటే అసలు మీ టీంలోకి ఎవరు వస్తున్నారండి అని చెప్పి ఈ అమ్మాయి అంటది అనమాట. సంజన గారికి ఆవేశంలో ఏది మాట్లాడతారో ఆమెకు అర్థం కాదు, ఓకే అసలు నా టీంలోకి తీసుకోరు అంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిన్ను తీసేసి మేము గేమ్ ఆడతాం అంటది. ఈ అమ్మాయి ఉన్న టీంకి ఆమె కెప్టెన్ కాదు, లీడర్ కాదు, ఆమె బిగ్ బాస్ కాదు, ఓకే నా దొంగతనం చేసుకోవచ్చు, బిగ్ బాస్ చెప్పేదాకా మేము గేమ్ ఆడము అంటే అది మీ బాధ. అంటే స్పోర్టివ్ స్పిరిట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అసలు అది కంప్లీట్ గా మిస్ అయిందేమో అని అనిపించింది. యాజ్ ఎ లీడర్ గా సరే పోయే డబ్బులు మనం గేమ్ ఆడదాం, మనం నిలబడదాం, మనం ఇంకా టఫ్ ఫైట్ ఇద్దాం చూసుకుందాం, లేకపోతే మనం కూడా సరే దొంగతనం చేశారు కదా మనం కూడా దొరికినప్పుడు మనం కూడా దొంగతనం చేద్దాం, కానీ చిల్ అని ఉంటే సంజన గారికి నెక్స్ట్ లెవెల్ పాజిటివ్ వచ్చేదేమో. ఇప్పుడు కొంచెం నెగిటివ్ అనిపించాలి. దానికి ఇమాన్యుయల్ కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి అట్లా అండి ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు ఇచ్చేయాలి, అది దొంగతనం చేసిన డబ్బులు అవి వెంటనే ఇచ్చేయాలి అంటాడు ఇమాన్యుయల్ కూడా. ఇక్కడ ఏంటంటే ఇమాన్యుయల్ అటు పక్క వాళ్ళ అమ్మ, ఓకేనా వాళ్ళ అమ్మ కాకపోయినా కూడా పక్కన పెడితే తీసింది తనుజ. తనుజ దగ్గర అన్ని డబ్బులు ఇమాన్యుయల్ ఊరుకుంటాడా? అస్సలు ఒప్పుకుంటాడు ఇమాన్యుయల్? అసలు ఇమాన్యుయల్ రాత్రి నిద్ర పట్టిందో లేదో నాకు అసలు టెన్షన్గా ఉంది. అమ్మాయి దగ్గర డబ్బులు ఉంటే ఇచ్చేయాలి. అదే ఇమాన్యుయల్ దొరికితే డబ్బులు ఇచ్చేవాడా? అదే ఇమాన్యుయల్ సంజన టీంలో ఉండి తనుజ దగ్గర ఉన్న డబ్బులు లేకుంటే మాధురి గారు ఉన్న డబ్బులు తనుజ ఇమాన్యుయల్ కొట్టేస్తే ఇమాన్యుయల్ ఇస్తాడా? తనుజ పెద్ద గొడవ చేసింది అనుకో, ఇది గేమ్, ఆ అమ్మాయి అర్థం చేసుకోదు ఏంటి, ఇది గేమ్, అమ్మాయికి ఎవరైనా చెప్పండ్రా, ఇలాగే మాట్లాడతాడు ఇమాన్యుయల్. చిన్నోడేం కాదు ఇమాన్యుయల్కి తెలియదు ఆ టాస్క్ ఎలా ఆడాలి ఏంటి, అది దొంగల టాస్క్, అది అలాగే ఆడతారు దొంగల టాస్క్. సో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా జరుగుతూ ఉన్న తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడతారు. అప్పుడు తనూజ గారు ఇంకా దివ్య గారు సో వాళ్ళ మాట మీద ఉండి అప్పుడు ఇవ్వాలి డబ్బులు అని ఫిక్స్ అవుతారనమాట. అంటే 60-40 కళ్యాణ్ కూడా వచ్చి అడుగుతారు, 60-40 ఇస్తాము, 60-40 తల్లి బిడ్డని ఏమంటే సరే అప్పుడు వీళ్ళు ఒక కొన్ని షరతులు పెడతారు. మీరు నాకు ఛాన్సులు ఇవ్వాలి, ఈక్వల్ ఛాన్సెస్ ఇవ్వాలి, అండ్ వచ్చిన డబ్బుల్లో ఈక్వల్ గా కూడా పంచుకోవాలి, అప్పుడైతే మాత్రం మేము ఇస్తాము, అండ్ ఇప్పుడు మేము ఇవ్వము లాస్ట్ లో ఇస్తామని చెప్పి తనూజ గారు అంటారు. కాకపోతే మళ్ళీ మధ్యలోకి ఎందుకు మాట మారుస్తారు, సడన్ గా వచ్చేసరికి డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తారు. ఇప్పుడు అంటే లాస్ట్ మూమెంట్ లో డబ్బులు ఇచ్చేస్తారు. 3,900 ఎంత తీసుకొచ్చి, అంటే మొత్తం అక్కడ 10,000 ఉంటాయి. అక్కడ ఇప్పుడు ఏమిటి ఆ ప్యాకెట్ లో ఎంత ఉందని వీళ్ళకి తెలియదు. సో వీళ్ళు ఈ ప్యాకెట్ లో ఓపెన్ చేసేసరికి వీళ్ళకి వచ్చిన డబ్బుల్లో 2,000 ఉంటాయి. దాంట్లో కూడా 2,000 ఉంటాయి కదా వీళ్ళు అనుకుంటారు దొంగతనం చేసిన దాంట్లో. కాకపోతే దాంట్లో లెక్కేస్తే 10,000 ఉంటాయి. బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరు షాక్ అవుతారు 10,000 ఉన్నాయని చెప్పి. ఈ లోపల సుమనన్న వస్తే సుమనన్నకి చెప్తే 10,000 ఉన్నాయంటే షాక్ అవుతారు సుమనన్న కూడా మీరు కూడా చెప్పొద్దని చెప్పి తనుజ కూడా అంటారు. సో ఎవరి డబ్బులు వాళ్ళు చాలా జాగ్రత్తగా దాపెట్టుకొని మంచిగా పెట్టుకో అంటారు. బట్ ఆ తర్వాత ఇంకా రితు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి అడిగిన తర్వాత సో వీళ్ళందరికీ చెప్తారు 10,000. రితుకు కూడా చెప్పుద్ది 10,000 ఉన్నాయి, అది 10,000 ఉన్నాయా అని చెప్పి షాక్ అవుతారు. సో అప్పుడు వీళ్ళు ఇంకా ఒప్పుకుంటారనమాట. అక్కడ 2,000 ఉన్నంత వరకు వీళ్ళు సైలెంట్ ఉంటారు, అస్సలు చాలా గట్టిగా 2,000లో పంచుకుంటే 3,500 వస్తాయి, మాధురి గారికి ఒక 500 ఇస్తాము. సో మాధురి గారు కావాలంటే సంజన గారికి ఇచ్చుకుంటారు. ఎందుకంటే మాధురి గారు సంజన గారు మాట్లాడుకుంటారు. సంజన గారు గేమ్ ఆపేయమంటారు, మాధురి గారు లేదంటే స్పోర్టివ్ గా తీసుకోండి అని చెప్పి సంజన గారిని మోటివేట్ చేస్తుంటారు. సో అందుకని చెప్పి సరే మనం 3,500 పంచుకుందాం, మాధురి గారికి ఒక 500 ఇద్దాం, అది ఆమె ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో అలా మాట్లాడుకున్న తరువాత ఇక్కడ తనుజ చాలా గట్టిగా తీసుకుంటది, వద్దు ఎవరు అనుకున్నా పర్లేదు వద్దు, అసలు ఇమాన్యుయల్ కి చెప్పొద్దు. అంటే ఇమాన్యుయల్ అమ్మాయి పాయింట్ ఏంటంటే అసలు మనకి టాస్క్ ఆడే ఛాన్స్ వస్తుందో రాదో, ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు కావాలి, మనకు టాస్క్లు ఆడటం రాకపోతే, మనం గెలవకపోతే, మనం కెప్టెన్సీ కంటెంట్ రావకపోతే సో వాళ్ళంటే ఎటైనా వెళ్ళిపోగలుగుతారు, మనం ఎటు వెళ్ళలేం కదా, మనం ఇక్కడే ఉండాలి కదా, మనకు ఆ ఛాన్స్ రాకపోతే మన పరిస్థితి ఏంది అని చెప్పి ఈ అమ్మాయి అంటారు అనమాట. ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమో కరెక్ట్, అసలు గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తనుజ చాలా కరెక్ట్, సుమనన్న కరెక్ట్, దివ్య కరెక్ట్. బట్ వాళ్ళు డబ్బులు ఇచ్చుకోవడం అనేది వాళ్ళు భయపడి ఇచ్చేసారు అంతే. భయపడకుండా ఉండుంటే వేరేలాగా ఉండేది. ఎందుకంటే ఎన్ని గేమ్లు ఆడినా కానీ ఒకవేళ వీళ్ళు గేమ్లు ఆడించకపోయినా వాళ్ళ దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. సో ముగ్గురు 3,500 పంచుకున్నా కూడా వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఎంతో కొంత టీంలో గేమ్స్ ఆడించకపోయినా డబ్బులు వస్తాయి కదా, ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్ ఆడగలిగే ఛాన్స్ సత్తా వాళ్ళ దగ్గర ఉండగలుగుతుంది. అలా ఆలోచించుంటే బాగుండేది ఏమని అనిపించింది కానీ సో మేబీ అది కొంచెం మిస్ చేసుకున్నారు. దాని తర్వాత మాధురి గారు, రితు అండ్ నెక్స్ట్ వచ్చరికి వీళ్ళందరూ కూర్చోన్నప్పుడు సో కళ్యాణ్ వచ్చి మాట్లాడినప్పుడు వీళ్ళకి డబ్బులు తీసుకోవడానికి ఓకే పంచుకుంటారు అనమాట. దాని తర్వాత రితు లోపలికి వెళ్ళి అక్కడ మనోడు కూర్చొని ఉంటాడు, ఎవరు నిఖిల్తో కూడా మాట్లాడుతూ ఉంటారు అనమాట. రితు వెళ్ళి ఇక్కడ డబ్బులు వాళ్ళు తీసేశారు, ఇక్కడ కళ్యాణ్ ప్యాకెట్లో డబ్బులు ఉన్నాయి అనుకుంటుంటారు, ఏమో మీరు అది డబ్బులు కాదని చెప్పి మాట్లాడుతూ
ఆ డబ్బుల గురించి ఎక్కడున్నా ఇక్కడే ఉంటాయి చూసుకోండి అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. ఈ వెనక అప్పుడు బయట తనూజ కూడా ఉంటుంది అన్నమాట, వింటా ఉండి సడన్గా లోపలికి వచ్చింది. వచ్చి ఇట్లాంటివన్నీ చూసా మేము, మేము పిచ్చోళ్ళమా ఎర్రోళ్ళమా ఇక్కడ డబ్బులు పెట్టడానికి అని చెప్పొద్ది అనమాట. కొంచెం సర్కాస్టిక్ మోడ్లోనే మాట్లాడుద్ది. ఎందుకంటే అప్పుడు అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, తనుజ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ రితుకి చెప్పావు నాకు తెలుసు రితు ఇదే చేస్తుందని. రితు స్పెషాలిటీ ఏంటంటే అటుపక్క గేమ్ ఆడుద్ది ఇటుపక్క గేమ్ ఆడుద్ది. ఆమెకి ఏంటంటే ఎటు అడ్వాంటేజ్ ఉంటే అటు వెళ్ళిపోవాలి. ఫైనల్ గా ఆమె టార్గెట్ ఏంటి, కంటెంట్ రావడం, కెప్టెన్ అవడం. రితు మెయిన్ టార్గెట్ కెప్టెన్ అవడం అండి. హౌస్ లో ఫస్ట్ టార్గెట్ అమ్మాయి కెప్టెన్ అవడం. దానికోసం అమ్మాయి ఏటైనా గేమ్ ఆడుద్ది. ఎందుకంటే దొంగల టాస్క్, దొంగలకు ఉచ్చాలు నీచాలు ఏమి ఉంటాయి. సో దొంగలు ఎటైనా వెళ్ళొచ్చు, అటైనా వెళ్ళొచ్చు, ఇటైనా వెళ్ళొచ్చు, ఎటైనా ఆడొచ్చు దొంగల గేమ్. సో కాబట్టి రితు నార్మల్ గానే రెండు వైపుల గేమ్ ఆడుద్ది. ఇలాంటి అడ్వాంటేజ్ ఉన్న టాస్క్ లో క్యారెక్టర్ కూడా అలాంటి దొంగల క్యారెక్టర్ అయినప్పుడు ఇంకా ప్రాబ్లం ఏముంది, ఎటైనా గేమ్ ఆడొచ్చు. ఓకేనా, ఎవరు ఎటైనా మారచ్చు. సో తనుజ రితు రెండు పక్కల గేమ్ ఆడుతుంటే ఈమె బయటకు వచ్చి మాట్లాడప్పుడు సో అది సర్కాస్టిక్ గా అనిపించింది అనమాట నిఖిల్కి. సో నిఖిల్ కూడా మేము ఎవరి మీద బ్లేమ్ వేయట్లేదు, మాకేం సంబంధం లేదని ఇట్లాంటివన్నీ చెప్పి ఆ మాట సంజన గారికి వచ్చి చెప్తారనమాట. దానికంటే ముందు సంజన గారు అసలు తనూజని అడగండి, వెళ్ళి తనూజ దగ్గర చెక్ చేసుకోండి కావాలంటే, లేవు అని చెప్పి మా మాదిరి గారు ఫస్ట్ లో బతిలాడుతుంటే ఇప్పుడు ఆమె డ్రెస్ చెక్ చేయాలి, ఆమె డ్రెస్ చేస్తే ఆమె కోపం వచ్చింది. ఆమె డ్రెస్ చెక్ చేయాలని ఆమె గొడవ కోసమే ట్రై చేస్తుంది. అంటే పొద్దున ఏదైతే కాన్ఫ్లిక్ట్ నడిచింది వీళ్ళిద్దరి మధ్య, సో ఇప్పుడు ఆ గొడవ కోసమే నా డబ్బులు దొబ్బేసింది, ఇప్పుడు నన్ను రెచ్చగొడుతుంది తనూజ. ఇప్పుడు నేను రెచ్చిపోతే తనూజకి నేను రెచ్చిపోవడమే కావాలన్న సెన్స్ లో ఆమె ఆలోచిస్తూ ఇప్పుడు ఆమె డ్రెస్ ని చెక్ చేయాలనుకుంటే ఇప్పుడు ఆమె ఎంత గట్టిగా అరుస్తుందో మాకెందుకు లేదని చెప్పి ఈ అమ్మాయి అంటారు, సంజన గారు అంటారు. కంప్లీట్లీ సంజన గారు ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటా ఉన్నారు. అంటే సంజన గారిని సింపుల్ అనుకుంటా నాకు తెలిసి. సంజన గారిని ట్రిగ్గర్ చేసి వదిలేస్తే చాలు, ఇంకా సంజన గారి పార్టీకి సంజన గారు ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటారు. కంప్లీట్ ఆమెకు నెగిటివ్ అవుతా ఉంటది. ఇప్పుడు ఆ లైవ్ లో నిన్న చూసిన ఫుటేజ్ లో ఒక్క ఫుటేజ్ కూడా ఆమెకు ప్లస్ ఫుటేజ్ లేదు. ఆమెకి టీమ్ ని చీరప్ చేయట్లేదు, గేమ్ ని వదిలేయమంటది. ఇప్పుడు నాక్సర్ వచ్చి రేపు పొద్దున వేసుకుంటాడు కదా, ఇంకా చాలా గేమ్ ఉంది, ఇంకా చాలా డబ్బులు వస్తాయి. ఫస్ట్ డబ్బులు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, అక్కడతో అయిపోలేదు కదా గేమ్, లాస్ట్ వరకు గేమ్ ఉంది కదా, అక్కడ దాకా గేమ్ ఆడాలి కదా. సో ఇప్పుడు నీ దగ్గర మనుషులు తక్కువ ఉన్నా కానీ వాళ్ళు గెలిచే వాళ్ళకి సత్తా ఉంటదేమో, వాళ్ళలోంచి ఒక కెప్టెన్సీ కంటెంట్ అవుతారు, నాక్సర్ గట్టిగా వేసుకుంటారు ఖచ్చితంగా. ఆ స్పోర్టివ్ స్పిరిట్ లేదు కాబట్టి. ఇవన్నీ జరుగుతూ ఉన్న తర్వాత ఫైనల్ గా డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటారు దివ్య వాళ్ళు. సో దివ్య వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చేస్తారు. సో డబ్బులు ఇస్తే ఆమె మాధురి గారు అందరికి పంచుతారు. ఎందుకంటే మాధురి గారు మెయిన్ టార్గెట్ ఏంటంటే మనుషులు ఉంచుకోవటం. సో అలా జరిగింది అనమాట. బట్ ఈ ఎండ్ ఆఫ్ ద డే నాకు హోల్ సినారియోలో తనూజ, దివ్య అండ్ సుమన్ అన్న మూవ్ అయితే వేసారో అది నెక్స్ట్ లెవెల్ మూవ్ అవుతుంది. బట్ దాన్ని సస్టైన్ చేసి కానీ ఉండుంటే గేమ్ని మళ్ళీ మలుపు తిప్పే వాళ్ళు ఏమని అనిపించింది. దాని తర్వాత ఇంకా కొన్ని డిస్కషన్ జరుగుతాయి. ఆయిషా అంటున్నా, మన రమ్య గారు అండ్ మన మాధురి గారు ఒక రాము వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నప్పుడు తనూజ అంత ఫేక్ కాదేమో అంటే రాము కూడా అవునా అసలు ఫేక్ ఏంటి ఇప్పటికి దొరికిపోయేది, పెద్దగా కనిపించట్లేదు, ఫేక్ కాదేమో అంటే రమ్యకి స్టిల్ కోపం తనూజ మీద. ఆల్రెడీ నిన్న ఎపిసోడ్లో కూడా ఆయిషా చెప్పింది కదా. సో తనూజని రమ్య టార్గెట్ చేసింది. రమ్య ఎలిమినేట్ అయిపోయేంత తనూజ ఎలిమినేట్ అయిపోయేంత వరకు రమ్యనే తనూజ నామినేట్ చేస్తూనే ఉంటుందని. అండ్ సాయంత్రం కూడా సంజన గారు రమ్య ఈ తీసుకెళ్లి తనూజకి ఇవ్వమంటే నేనేమనపా అని చెప్పి అమ్మాయి వెళ్ళిపోద్ది. అంత కోపం ఉంది, ఎందుకో బీభత్సమైన కోపం ఉంది. సో మాధురి గారు ఏంటంటే వెనకేసుకొస్తున్నారు కొంచెం. అది అమ్మాయి అలగటము అరవటం అనేది అమ్మాయి నేచర్ లాగుందిరా, అదేదో కావాలని చేస్తున్నట్లేదు. మనం బయట దాన్ని చూసి ఫేక్ అనుకున్నాం, కానీ అమ్మాయి ఇక్కడికి వచ్చి కూడా అమ్మాయి అరవటం అనేది అమ్మాయి నేచర్ లాగుంది, మనం దానికి ఏం చేయలేం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఇది ఇంకొకటి కూడా జరిగింది. ఇంకొకటి ఏంటంటే తనూజ సాయి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సాయికి తనూజ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది గేమ్ గురించి. అరే ఇది ఇలాంటి గేము, ఇలాగా నా సిట్యువేషన్ ఇలా ఉంది, సో ఇలా చేయడంలో తప్పే ఉంది, మాకు మీ కెప్టెన్సీ కంటెంటర్ అవ్వాలి కదా అంటుంటే అవును ఓకే అంటున్నప్పుడు ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సడన్ గా రాము వస్తాడు. అటు ఇటు రాము వచ్చి సడన్ గా కూర్చుంటాడు. ఇప్పుడు రాము వచ్చి కూర్చోగానే తనూజ వాళ్ళు వచ్చాడు రా అని చెప్పి మీ ప్రోమోలో వచ్చిందో గుర్తులేదు, కామెంట్ చేయండి. ఇంకా పక్కకు తీసుకొస్తారు. ఇక్కడ పక్కకు తీసుకొచ్చినప్పుడు చాలా మందికి అది ఎంత దురుసుగా ప్రవర్తించింది తనూజ అది ఇదని కొంచెం మరీ అంటే ఇప్పుడు అతన్ని కించపరిచేలాగా చేసిందా అంటే లేదు. ఎందుకంటే వెళ్ళిపోరా నువ్వు వెళ్ళిపోరా మేము మాట్లాడుకో అని అంటే అది కించపరచడం. వాళ్ళే దూరం వచ్చేసారంటే సమ్వేర్ కొంచెం హార్ష్గా బిహేవ్ చేసిందని అనిపిస్తుంది. అలా బిహేవ్ చేయకుండా అరే మాట్లాడుకుంటున్నాం కదరా మళ్ళీ రారా ప్లీజ్ రా కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది.
అలా చెప్పకుండా సో అలా అంత కొంచెం బయటకు వచ్చేయడం అది హార్ష్గా అనిపించింది. ఇప్పుడు దానికి ఏదైతే సాడ్ బీజం లేసి బయట లేపితే అది ఇంకా చాలా ఘోరంగా పెద్ద నేరంగా కూడా కనిపించవచ్చు. అది బీజం బట్టి ఉంటుంది అనమాట. నార్మల్గా అయితే అది కొంచెం హార్ష్గా బిహేవ్ చేసినట్టు అనిపించింది, కొంచెం నార్మల్గా ఉండాల్సింది. అండ్ ఇప్పుడు రాముని కించపరుస్తారా అంటే రాముని ఎవరు బుద్ధునుడు ఎవరైనా కించపరుస్తారా? క్లియర్గా మొన్న ఆదివారం రోజు క్లియర్గా చెప్పారు 600 మిలియన్లు వ్యూస్ తనకు వచ్చాయి ఇండియా మొత్తం ఆ సాంగ్ చేస్తే, ఆ యూట్యూబ్లో ఆ సాంగ్కి. అంటే ఎంత పెద్ద ఫేమస్ ఆర్టిస్ట్ వాళ్ళెవరికి తెలియకుండానే ఉంటుందా? పోనీ అతను నిజంగా ఏమన్నా సామాన్యుడిని కించపరుచుంటే మనం అనుకోవచ్చు అబ్బాయి సామాన్యుడు, అబ్బాయి పాట ఎంత దూరం వెళ్ళింది, అబ్బాయి ఈజ్ అ సెలబ్రిటీ. కాకపోతే ఆ పాయింట్లో అమ్మాయి బయటకి వెళ్తూ ఏమంటది, మళ్ళీ వాడికి ఫస్ట్ నుంచి చెప్పాలి అని. ఆ అమ్మాయి అంత కొంచెం దాన్ని కవరప్ చేసుకోవాలని ట్రై చేసినా కొంచెం హార్ష్గానే బిహేవ్ చేసింది. కొంచెం నార్మల్గా బిహేవ్ చేసి ఉండొచ్చు అబ్బాయితోటి, కొంచెం హార్ష్గా బిహేవ్ చేసింది. అండ్ మనోడు కూడా మధ్యలో రావడం తప్పు, ఎందుకంటే ప్రతిసారి మధ్యలోకి వస్తుంటాడు. ఫస్ట్లో చాలాసార్లు చెప్పారు కూడా, తర్వాత మనోడు అర్థం చేసుకుని నేను రానను కూడా అన్నాడు, మళ్ళీ కానీ వస్తున్నాడు. అండ్ అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు కొంచెం దూరం ఉండాలి. అది చాలా సీరియస్ టాపిక్, మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా దూరమే ఉండాలి, వెళ్ళి మధ్యలోకి వెళ్ళి కూర్చోకూడదు. సో నేనేమంటానంటే రాము కావాలని వెళ్ళి కూర్చుంటాడేమో, వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళు మనల్ని బయట ఏదైనా చేస్తారు, మనకు కొంచెం సింపతి వచ్చుద్ది అన్నట్టు కూడా రాము చేసి ఉండొచ్చు. ఈ యాంగిల్ కూడా ఉంటుంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ యాంగిల్ని టచ్ చేయాలి అంటే, సో ఈ యాంగిల్కి టచ్ చేయాలంటే దానికి సాలిడ్ ప్రూఫ్ ఉండాలి కాబట్టి, సో ఈ యాంగిల్ మనం టచ్ చేయట్లేదు, కానీ ఈ యాంగిల్ కూడా ఉండొచ్చు. ఈ యాంగిల్ని ఎప్పుడు టచ్ చేయగలుగుతామంటే రాము మైండ్లో ఏది ఉందో మనకి తెలిసినప్పుడు, అదర్వైజ్ అప్పటి వరకు టచ్ చేయలేము దాన్ని. సో కాబట్టి అలాగే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మొత్తం మీద బాగా అనిపించిన థింగ్స్ ఏంటంటే డబ్బులు దబ్బేయడం, దాని తర్వాత ఇమాన్యుయల్ తనూజ దగ్గర డబ్బులు చూడలేకపోతున్నాడు. దానికోసం వాళ్ళ అమ్మకి ఎలా అయినా ఏంటి ప్లాన్లు అసలు, నేను నా దగ్గర ఒక డబ్బులు ఉన్నాయి కదా అవి మీకు ఇస్తాను నిఖిల్ బ్రో, నువ్వు వెళ్ళి అక్కడ అందరి ముందు పెట్టు. సో అప్పుడు ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళు వెళ్ళి వాళ్ళ దాంట్లో చెక్ చేసుకుంటారు. గౌరవ్ బ్రో నువ్వు వెళ్ళి నార్మల్గా వెళ్ళి చెక్ చేసుకో, అప్పుడు ఫాలో అవ్వు, మీకు తెలిసిపోద్ది. ఇలాంటి వాళ్ళకి ఇస్తున్నాడు ప్లాన్లు ఇమాన్యుయల్. ఎందుకు తనుజ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. అదే కళ్యాణ్ దగ్గర ఇమాన్యుయల్ దగ్గర ఉంటే వాళ్ళు అసలు నెక్స్ట్ లెవెల్ రెచ్చిపోయి ఉండేవాళ్ళు, ఎస్పెషల్లీ ఇమాన్యుయల్ దగ్గర ఉంటే. కాకపోతే తీసుకుంది వాళ్ళ అమ్మ డబ్బులు, వాళ్ళ అమ్మ మళ్ళీ గెలవదేమో. అందులో ఇప్పుడు వాళ్ళ టీంలోకి వెళ్ళిపోతారు, ఇమాన్యుయల్ వెళ్ళిపోతాడు, దాని తర్వాత రితు వెళ్ళిపోతుంది, రాము, వీళ్ళు ముగ్గురు వాళ్ళ టీంలోకి వెళ్ళిపోతారు అనుకుంటా. ఆయిష వెళ్ళిపోతారు అనుకుంటా, వాళ్ళ టీంలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు. సో ఇమాన్యుయల్ బాగానే తెలివిగానే, ఎందుకంటే వాళ్ళ అమ్మని గెలిపించాలి. ఇమాన్యుయల్కి బాండింగ్ ముఖ్యం, ఇమాన్యుయల్కి వాళ్ళ అమ్మగారు గెలవడం ముఖ్యం. ఇమాన్యుయల్ పోయినా పర్లేదు కానీ వాళ్ళ బాండింగ్, ఇటుపక్క ఉన్నా కానీ ఇమాన్యుయల్ అటుపక్కే ఆడతారు. సో ఇమాన్యుయల్ అటుపక్కకి వెళ్ళడమే బెటర్. ఎందుకంటే ఈ మాధురి గారు గౌరవ్ని కానీ లేకుంటే నిఖిల్ని కానీ అడగలేరు, ఎందుకంటే నిఖిల్ కానీ గౌరవ్ కానీ టువార్డ్స్ తనుజ గారు సంజన గారు కొంచెం క్లోజ్ ఉండే, సో అందుకని అడగలేరు. సో ఇంకంతకని వాళ్ళకి ఈక్వల్ ఫైట్ కావాలంటే ఇమాన్యుయల్ కంపల్సరీ కావాలి. పవన్ కళ్యాణ్ అటు వెళ్ళలేడు, ఎందుకంటే సంజన గారితో పొద్దున్న గొడవైంది కాబట్టి. అందుకని చెప్పి ఇమాన్యుయల్ని కొంచెం బతిలాడికి అడిగింది, ఎందుకంటే ఇమాన్యుయల్ కళ్యాణ్ విన్నింగ్ కాంబో కాబట్టి అడిగింది, అది నిరూపించారు కూడా వాళ్ళు. సో అందుకని కాకపోతే అటు మారిపోయారు అనమాట వాళ్ళిద్దరు. అది ఓవరాల్గా. సో హైలైట్స్ ఏంటంటే తనుజ వల్ల ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు, అంతా లాస్ట్ వరకు నడిచింది. దాని మీద ఉండుంటే బాగుండేది అనిపించింది, అలా లేకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అనమాట. ఎందుకంటే గేమ్ని ట్విస్ట్ చేయగలిగే సత్తా వాళ్ళ దగ్గర ఉండేది ఆ 10,000 డబ్బులతోటి. కాకపోతే ఈ బ్యాగ్లో ఏవైతే డబ్బులు ఉన్నాయో సేమ్ అన్ని డబ్బులు కూడా ఇదే బ్యాగ్లో ఉంటాయి. అంటే వీళ్ళ దగ్గర 10,000 ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వచ్చిన దాంట్లో కూడా 10,000 ఉంటాయేమో. కళ్యాణ్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ దాంట్లో కూడా 10,000 ఉన్నప్పుడు మనం అబద్ధం చెప్తే బాగోదేమో, అందుకని మనం కూడా 10,000 అని చెప్దామని చెప్పి వీళ్ళు ఏదైతే ఆలోచించారో అలా ఆలోచించకుండా అసలు ఆ డబ్బులను కూడా బయటికి తేకుండా జస్ట్ నార్మల్గా డీల్స్ మాట్లాడుకుంటూ ఉంటే సరిపోయేది నోటితోటి. ఎప్పుడైతే ఫిజికల్గా ఆ డబ్బులు ఇచ్చేసారో ఆ గేమ్ పోయినట్టే అనిపించింది వాళ్ళ చేతుల్లోంచి. అండ్ నెక్స్ట్ ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ప్రామిస్ ఫుల్ఫిల్ చేస్తారని నమ్మకం ఉంది మాధురి గారు ఎండ్ ఆఫ్ ద డే. అండ్ కంటెండర్స్ అవ్వడం కోసం ఇమాన్యుయల్ కూడా అటు వెళ్ళిపోయాడు, కానీ ఇంకేదైనా ఒక ఫిజికల్ టాస్క్ వచ్చింది అనుకో వీళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. వరుసగా 5 ఫిజికల్ టాస్క్లు వస్తే అబ్బాయిలు మేము వెళ్తాం అని అంటారు కదా, మీరు గెలవలేరు అని చెప్పి. ఎందుకంటే అటుపక్క సంజన గారికి గెలుపు ముఖ్యం, అటుపక్క ఫిజికల్ అబ్బాయిలే పంపిస్తుంది. రమ్యని పంపించినా రమ్య తోపులాగే ఆడుద్ది, ఎందుకంటే రమ్య కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు మెన్నే కాబట్టి. సో ఇక్కడ డిసడ్వాంటేజ్ ఉంటుంది అనమాట వీళ్ళకి. అందుకని వీళ్ళ చేతులు వీళ్ళ డబ్బులు పెట్టుకొని ఉంటే బాగుండేదేమో అనిపించింది, బట్ అన్ఫార్చునేట్లీ పనిచేశారు. అదనమాట సంగతి. జై హింద్.